లీడర్ల జంపింగ్లు చేయబట్టి ఒక్కోసారి పార్టీలల్లో సంబురాలు నడుస్తాయి, ఇంకొన్నిసార్లు లొల్లులైతుంటాయి. జంపింగ్ లీడర్లు చేయబట్టి గీ నడుమనే తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీల నడుమ పెద్ద కిరికిరి అయ్యింది. దాడులు చేసుకునే కాడికి వయ్యింది. ఇక ఇప్పుడు ఏపీలో కూడా జంపింగ్ లీడర్లు చేయబట్టి దోస్తుల నడుమ లొల్లి పంచాదయ్యేటట్టున్నదట. మరిగా ముచ్చటేంది, ఆ కథ ఏందో ఒక్కసారి చూద్దాం పారి. మీరు కొట్టుకొని మధ్యలో మా కొంపకేసరి తెచ్చారు అన్నట్టే అవుతున్నదట ఒంగోలు పట్టణంలో పరిస్థితి. ఎవరు కొట్టుకుంటారు, ఎవరి కొంపకేసరి వస్తాంది అనుకుంటారా? అసలు ముచ్చట్లకు పోతే ప్రకాశం జిల్లాలో అంతో ఇంతో పేరు మోసిన లీడరు బాలినేని మొన్నటిదాకా ప్యాను పార్టీలో ఉన్నాడు. ఇక ఇప్పుడు గిలాస పార్టీలకు పోనికే తయారయ్యిండు. బాలినేని గిలాస పార్టీలకు పోతున్నాడని ఆయన అనుచరులు జనంత మంది గిలాస పార్టీ కార్యకర్తలు పండగ చేసుకున్నారు. అయితే నడమ ఎటొచ్చి సైకిల్ పార్టీ వాళ్లకు బాలినేనికి చింతం పడతలేదట. పోని వాళ్లకు మనకు సుట్రికం లేదులే అనుకుందామంటే పైన సైకిల్ పార్టీ, గిలాస పార్టీ, పువ్వు పార్టీ 3 పార్టీల దోస్తాన్ని నడుస్తున్నది. ఏదున్నా 3 పార్టీలు ఒక్కటే మాట మీద ఉంటున్నాయి. ఇటు చూస్తేనేమో ఒంగోలులో బాలినేనికి సైకిల్ పార్టీ వాళ్ళకు పడతలేదు. లొల్లులు పెట్టుకొని కేసుల పాలవుతున్నారు. అందుకే మీరు కొట్టుకొని మా దోస్తాన్ని చెడగొట్టినట్టున్నారు. జర సప్పుడు దాకుండా రాదురే అని గట్టిగానే గరం అయినరాట పెద్ద లీడర్లు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు ఇరవద్దు, మైకుల ముంగటికి రావద్దు అని సిలికినట్టే చెప్పినరాట. గిలాస పార్టీ వాళ్ళు బాలినేనికి కూడా గట్టిగానే చెప్పినరాట. ఏమనుంటే పెద్దోళ్ళకి చెప్పుర్రే, కూకొని మాట్లాడుకుందాం గాని ఫ్లెక్సీలు బీకి పారేసుడు, లొల్లులు పెట్టుకునుడు చేయొద్దని చెప్పినరాట. అంతేకాదు బాలినేని కండువా మార్చుకునే నాడు కూడా వెనక తోడెమ్మందినే తెచ్చుకోవాలి అని చెప్పినరాట. 26 నాడు బాలినేని గిలాస పార్టీలో షరీక్ అవుతాడట. ఏమైనా దోస్తాను ఖరాబు కాకుండా చూసుకుంటున్న ఈ 3 పార్టీలు అనుకుంటారు ఇప్పుడు అందరూ.